For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. మరి సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఈ మధ్యన ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇన్ఫెర్టిలిటీ. అసలు ఇన్ఫెర్టిలిటీ గురించి తెలుసుకునే ముందు అసలు ఫెర్టిలిటీ అంటే ఏంటి సార్? దాని రేంజ్ అండ్ ఏజ్ ఎలా ఉండబోతుంది సార్? సో ఫస్ట్ అంటే మనకు ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది అర్థమవుతే మనం ఫర్టిలిటీ రేంజ్లో ఉన్నామా, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నామా అనేది క్లారిటీ మనకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అసలు ఫర్టిలిటీ అంటే ఏంటి. అంటే ఒక మ్యారీడ్ కపుల్, రైట్? ఒక మ్యారీడ్ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఎప్పుడైతే వాళ్ళు సంతానం కావాలనుకుంటారో అప్పుడు ఒక 1 year విండో, రైట్, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా వాళ్ళ యొక్క పార్టిసిపేట్ చేస్తే ఆ 1 yearలో కూడా వాళ్ళకి రిజల్ట్ రాకపోతే దెన్ దే నీడ్ టు థింక్ అండ్ దే నీడ్ టు వాట్ యూ కెన్ సే చెక్ అబౌట్ దర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. అంతేగాని ఒక 1 month 2 month అయ్యి గాబరాబడి ఏదో పక్క వాళ్ళకు వచ్చింది మనకు వస్తుంది అని చెప్పే సొసైటీలో చాలా ఉంది. అంటే మీరు సొసైటీలో అబ్జర్వ్ చేస్తే 1 out of every 4 couple అంటే 25% కపుల్ ఈ సమస్యతో బాధపడుతున్నారు. సో అంటే మనం ఆ విండోలో అంటే ఆ 25%లో ఉన్నామా 75%లో ఉన్నామా అన్న క్లారిటీ ఉండాలి. సో అందుకే చెప్పేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ ఉండాలి అసలు ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి. ఫర్టిలిటీ అంటే ఈ 1 yearలో కనుక వాళ్ళకి సంతానం కలిగితే అంటే ఆ వైఫ్ కన్సీవ్ అయితే కనుక దే ఆర్ ఫర్టైల్ కపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దానికంటే ముందు అసలు ఈ ఫర్టిలిటీ విండో ఎలా ఉంటుంది, దీని ఏజ్ ఎలా ఉంటుంది, రేట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంచెం మన వ్యూయర్స్కి క్లారిటీ ఇవ్వాలి. ఓకే, సో ఫర్టిలిటీ రేట్ గురించి మనం మాట్లాడదాం. మీరు 1940, 1950s తీసుకున్నట్లయితే ఈ ఫర్టిలిటీ రేట్ అనేది 5 ఉండేదన్నమాట. ఒక డెకేడ్ బ్యాక్ అంటే 2013, 14 ఆ ప్రాంతంలో ఇట్ వాజ్ 2.3. ఇప్పుడు 2.1కి వచ్చింది, 2.1, 2.2కి ఉంది, రైట్? సో ఏదన్నా ఒక కంట్రీ కానీ లేదన్నా ఒక డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ దాని జనాభా, రైట్, కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలంటే ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 ఖచ్చితంగా మెయింటైన్ అవ్వాలి. సో ఫర్టిలిటీ రేట్ ఏంటి అంటే ప్రతి కపుల్ 2.1 కిడ్స్కి జన్మనివ్వాలి. అంటే ఒక 20 కపుల్ తీసుకున్నట్టయితే దే షుడ్ హ్యావ్ 21 కిడ్స్. సో ఇది 2.1 కనుక మెయింటైన్ అయినట్లయితే, రైట్, ఆ కంట్రీ కానీ ఆ లొకేషన్ స్టేట్ వేరెవర్ ఇట్ మేబీ ఆ జనాభా అనేది కంటిన్యూగా మెయింటైన్ అవుతుంది. ఒకవేళ 2.1 కంటే కిందికి పడిపోతే జనాభా తగ్గుతూ పోతుంది కంటిన్యూషన్. అదే 2.1 కంటే పెరిగింది అనుకోండి ఆ లొకేషన్లో జనాభా అనేది పెరుగుతూ పోతుంది, రైట్? సో ఈ ఫర్టిలిటీ విండో ఏంటి, రైట్? సో ఫర్టిలిటీ రేట్ అంటే రేట్ మనం తెలుసుకున్నాం, రైట్? అంటే ఒక స్త్రీ, రైట్, ఒక మ్యారీడ్ కపుల్ 2.1 కిడ్స్కి జన్మనివ్వాలి. సో విండో ఎలా ఉంటుంది అంటే ఈ విండో అనేది టెక్స్ట్ బుక్ పరంగా వేరుంటుంది, ప్రాక్టికల్గా వేరుంటుంది. సో టెక్స్ట్ ఏం చెప్తుందంటే ఒక విమెన్ 15 years ఏజ్ దగ్గర మ్యాచ్యూరిటీ వస్తుంది ఆన్ అన్ యావరేజ్ ప్రాక్స్. అక్కడ నుంచి 45 years ఏజ్ వరకు ఆ కంటిన్యూషన్ అవుతుంది, అంటే ఓవ్యులేషన్ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది. సో ఈ విండోలో, రైట్, ఎంతమంది జన్మనిస్తుంది, ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనే దాన్ని ఫర్టిలిటీ రేట్ అంటాం. సో ఇందాక నేను చెప్పినట్టుగా 1940, 1950s వెళ్తే అది 5 ఉండేది, అంటే యావరేజ్గా 5 కిడ్స్కి జన్మనిచ్చేది, రైట్? సో డెకేడ్ బ్యాక్ తీసుకుంటే 2.3, ఇప్పుడు 2.1 ఉందన్నమాట, రైట్? బట్ యాక్చువల్గా ప్రాక్టికల్గా అంటే టెక్స్ట్ బుక్ పరంగా నేను చెప్పాను 15 to 45 అని చెప్పాను. బట్ ఇప్పుడు 15 yearsకి ఎవరు మ్యారేజ్ చేసుకోవట్లేదు, రైట్? సో ఇప్పుడు మనం ఆలోచిస్తే అంటే 21 తీసుకుందాం, రైట్? 21 నుంచి 40 ఈజ్ అ విండో. బట్ ఈ విండో ఉందని మరీ లీజర్గా నెగ్లెక్ట్ చేస్తూ ప్రొలాంగ్ చేశారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు అంటే మన పొల్యూషన్ కానీ మన లైఫ్ స్టైల్, రైట్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ విమెన్ వర్క్ చేస్తున్నారు, ఎవ్రీ విమెన్ అంటే కపుల్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు, రైట్? అంటే గత ఒక 2 decades బ్యాక్ వెళ్తే ఓన్లీ హస్బెండ్ యూస్ టు వర్క్, వైఫ్ ఇంటి దగ్గర ఉంది. సో ఇద్దరు వర్క్ చేస్తున్నారు అంటే ఇద్దరికి ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉంటుంది, పర్సనల్ స్ట్రెస్ ఉంటుంది, రైట్? సో ఇవన్నిటినీ తీసుకున్నట్లయితే కూడా మనం 40 వరకు కూడా డ్రాగ్ చేయడానికి లేదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే 30 క్రాస్ అవుతే, రైట్, యూఆర్ జస్ట్ ఇన్వైటింగ్ ఛాలెంజెస్. మీరు స్వతహాగా ప్రాబ్లమ్స్ని కోరి తెచ్చుకుంటున్నారు, రైట్? సో ఇక్కడ యూత్ అంటే రీసెంట్గా నేను ఒక సెమినార్ కూడా కండక్ట్ చేశాను.
ఆ సెమినార్లో నాకు ఇదే క్వశ్చన్ అడిగారనమాట. ఏమన్నానంటే ప్రస్తుతం ఉన్న కపుల్ అంటే ఎస్పెషల్లీ విమెన్ రెండింటి మధ్యలో శాండ్విచ్ అయిపోతున్నారు. ఏంటంటే కెరీర్ అండ్ కిడ్స్, రైట్? సో నాకు చాలామంది ఇదే క్వశ్చన్స్ అడుగుతుంటారు. నేను ఒకటే ఒక ఆన్సర్ చెప్తాను. ఏంటంటే మీ కెరీర్కి దెర్ ఈజ్ నో ఎండ్ బ్రాకెట్. దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు, రైట్? ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 మీరు 60కి రీచ్ అయినా కూడా, రైట్, అక్కడ కూడా మీరు మళ్ళీ మీ కొత్త నాలెడ్జ్ గెయిన్ చేసుకొని కొత్త కెరీర్లోకి వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో బ్రాకెట్ ఎట్ ఆల్, రైట్? ఈవెన్ యాక్చువల్గా నేను పిహెచ్డీ చేసినప్పుడు నా పిహెచ్డీలో ఒక క్లాస్మేట్ ఒక ఆవిడ ఉండేది, రైట్? ఆవిడ 83 ఇయర్స్ ఏజ్. కెన్ యూ ఇమాజిన్ 83 ఇయర్స్ ఏజ్లో కూడా అంత ఓపిక్గా కూర్చొని అంత రీసెర్చ్ వర్క్ చేయడం అనేది అంటే అక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్. బట్ వేరాస్ ఇప్పుడు ఏదైతే కిడ్స్ అనే దీనికి ఉందో దీనికి ఒక సర్టెన్ విండో లిమిట్ ఉంది, రైట్? అదే మీరు ఎంబీబీఎస్ చేసే డాక్టర్స్ చూసినట్లయితే యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిపోయేసరికి 18 ఇయర్స్ అవుతుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ అవ్వగానే ఇమీడియట్గా వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వస్తే కనుక వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి సెటిల్ అవ్వడానికి ఒక 10 ఇయర్స్ పడుతుంది, రైట్? 5.5 ఇయర్స్ ఎంబీబీఎస్, 1.5 ఇయర్స్ హౌస్ సర్జన్, రైట్? ఇక్కడే 7 ఇయర్స్ అయిపోయింది. తర్వాత పీజీ, ఇమీడియట్గా పీజీ వస్తే లేదా 1 ఇయర్ ఎక్స్టెండ్ అవుతే సో 7 + 2 9 + 1 ఇయర్ 10 ఇయర్స్. సో ఆ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ కిడ్స్కి కనరు, రైట్? వాళ్ళకి తెలుసు అంటే ఈ ప్రాబ్లంలో ఉన్న సివియారిటీ ఏంటి అన్నది చాలా బాగా తెలుసు. అందుకే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఎంబీబీఎస్ అయిపోగానే పెళ్లి చేసి పిల్లని కనేసి తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తారు. అంటే మీరు అంటే సొసైటీలో కనుక డిఫరెంట్ డొమైన్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సో ఓన్లీ ఆ ఒక్క డొమైన్ వాళ్ళు మాత్రమే ఇలా కేర్ తీసుకుంటున్నారు. బికాస్ దే నో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం సివియర్గా ఎంత ఉంది, రైట్? ఇక్కడ నెగ్లెక్ట్ చేసి ఇంకా ముందుకెళ్తే డ్రాగ్ చేస్తే ఏమేమి సమస్యలు వస్తాయి అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు, రైట్? సో మిగతా వాళ్ళందరూ కూడా అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రెండిట్లో శాండ్విచ్ అవ్వకండి. ఈ రెండిట్లో ఫస్ట్ ప్రియారిటీ షుడ్ గో ఫర్ కిడ్స్. ఎందుకంటే దీనికి ఒక అప్పర్ ఏజ్ లిమిట్ అని ఉంది. 30కి రాసే అన్నెసరీ కాంప్లికేషన్స్ తెచ్చుకోకండి. 30 కంటే బిఫోర్ ఇది కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కెరీర్లో ఎప్పుడు ఏమన్నా వెంచర్స్ చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ యూ కెన్ గో ఫర్ ఎనీ వెంచర్స్, ఎనీ న్యూ కెరియర్. యూ కెన్ గో ఫర్ 2 careers, 3 careers, more careers. బట్ ఫస్ట్ యూ షుడ్ గో ఫర్ కిడ్స్, రైట్? సో వ్యూవర్స్కి మళ్ళీ చెప్తున్నాను. సో బెటర్ ఏంటంటే అంటే మీరు సొసైటీలో చూస్తే కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, రైట్? ఆ కమ్యూనిటీస్లో 25 ఇయర్స్ ఏజ్ లోపే అబ్బాయి అమ్మాయికి పెళ్ళి ప్లస్ 2 kids కూడా అయిపోతారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద కమ్యూనిటీ. బికాస్ అక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాంటి కట్టుబాట్లు ఏర్పాటు చేశారు. ప్లస్ పిల్లలు కూడా ఆ కట్టుబాట్లకి ఒడికన్సే బౌండ్ అయి వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మేజర్గా సమస్యలు ఏంటి రావు అనమాట. సో ఇక్కడ 2 చెప్పాను, అంటే ప్రొఫెషన్ పరంగా ఒకటి చెప్పాను, కల్చర్ పరంగా ఒకటి చెప్పాను. సో ఈ రెండిట్లో ఉన్న మంచిని అందరూ కూడా తీసుకొని, రైట్, కల్చర్ ప్రొఫెషన్ ఇవన్నిటి పక్కన పెట్టేసి ప్యారలల్గా ఆన్ ఏ హెడ్ అందరూ కూడా ఇలా చేసినట్టయితే ఎటువంటి సమస్యలు ఉండవు. అండ్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అండ్ ఎస్పెషల్లీ మీకు అంటే మీ ఓడికన్సే ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి మీ పిల్లలు పెద్ద అయిపోతారు. సో వాళ్ళు మీకు చేదోడు వాదుడుగా కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.